హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ అండ్ మై ఐడియాస్. ఈరోజు అమ్మవారి నవరాత్రుల్లో 9 అలంకరణలలో భాగంగా సరస్వతీదేవి అవతారం ఎలా అలంకరించుకోవచ్చో చూద్దాం రండి. మనం ఈ సరస్వతీదేవి అలంకరణ కూడా వరలక్ష్మీదేవి రెడీమేడ్ బొమ్మను ఉపయోగించి అలంకరించుకోబోతున్నాము. రెడీమేడ్ వరలక్ష్మీదేవి బొమ్మ ఎలా తయారు చేసుకోవాలన్న వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇదిగోండి, ఈ బొమ్మను ఉపయోగించి మనం సరస్వతీదేవి అలంకరణ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక లోటస్ ఫ్లవర్ పెట్టాను, అందులో అమ్మవారిని కూర్చోపెట్టాను. సరస్వతి అమ్మవారు వైట్ శారీలు కనిపిస్తారు కాబట్టి ఆఫ్ వైట్ శారీ కట్టబోతున్నాను. దానికోసమని రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని తీసుకుని 4 మడతలు వేసి అమ్మవారి భుజాల చుట్టూ చుట్టి ఓ పిన్నీస్ పెట్టాను. అలాగే అమ్మవారి చేతుల కిందగా కూడా 2 పిన్నీసులు పెట్టాను. ఇలా చేయడం వల్ల అమ్మవారికి బ్లౌజ్ వేసినట్టు సరిపోతుంది. ఇప్పుడు కట్టాల్సిన చీర తీసుకొని నిలువుగా 2 మడతలు వేసుకున్నాను. నిలువుగా 2 మడతలు వేసుకున్న తర్వాత చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టుకున్నాను. కుచ్చిళ్ళు మొత్తం పెట్టేసుకొని చివరికి 1.5 మీటర్ క్లాత్ మాత్రం మిగిల్చుకున్నాను. కుచ్చిళ్ళన్నీ చాలా చిన్నగా పెట్టుకుంటే మనం కట్టే శారీ అందంగా కనిపిస్తుంది. అలాగే అమ్మవారి కూర్చోపెట్టిన లోటస్ ఫ్లవర్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ కుచ్చిళ్ళు పెట్టుకున్న పార్ట్ మొత్తం అమ్మవారి నడుం దగ్గరకి పెట్టి తాడుతో కదలకుండా కట్టేసుకోవాలి. మిగిలిపోయిన క్లాత్ని అలా వదిలేసి ఉంచాను. తాడుతో కట్టిన తర్వాత ఆ కుచ్చిళ్ళన్నిటినీ సర్దుకోవాలి. తర్వాత మిగిలిన క్లాత్ని అమ్మవారి వెనకాల నుంచి తీసుకొచ్చి అమ్మవారి రైట్ సైడ్ భుజం మీద నుంచి తీసుకొచ్చి ఆ పళ్ళు ప్లీట్స్ లాగా నీట్గా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత మనం చున్నీ వేసుకున్నట్లు మరొక భుజం మీద నుంచి వేసేసుకోవాలి. మనం డ్రెస్కి చున్నీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. తర్వాత ప్లీట్స్ అన్నీ భుజాల దగ్గర నీట్గా సర్దుకొని ఓ తాడుతో కదలకుండా కట్టుకోవాలి. తాడుతో కట్టుకున్న తర్వాత నడుము దగ్గర ఒక లేస్ని బెల్ట్లా పెట్టుకొని సరి చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి కాళ్ళను బయటకు పెట్టి చీర అంచు అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చేలాగా సెట్ చేసి అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. అమ్మవారి 9 రూపాలలో వీడియోస్ని అప్లోడ్ చేశాను. అన్ని వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చూడగలరని ఆశిస్తున్నాను. అమ్మవారికి నగలన్నీ అలంకరించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి ఫేస్ పెట్టుకోవాలి. హంస, వీణ ప్రింటౌట్స్ తీసుకొని అమ్మవారికి అటు ఇటు పెట్టేస్తే సరస్వతీదేవి అలంకారం ఈజీగా పూర్తవుతుంది. నేను క్లేతో తయారు చేసుకున్న హంస ఉంది కాబట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టాను. అలాగే ఆ వీణను కూడా కార్డ్బోర్డ్తో తయారు చేసుకున్నదేను. అమ్మవారికి అటువైపు పెట్టాను.
ఇలా సరస్వతీదేవి అలంకరణ చాలా సింపుల్గా పూర్తయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి చేతిలో ఓ చేతిలో రుద్రాక్షమాల, మరో చేతిలో తాళపత్ర గంధాలు ఉంటాయి. అవి కూడా అటు ఇటు అలంకరించేశాను. ఇదిగోండి, పూర్తిగా పూర్తయిన తర్వాత సరస్వతి అమ్మవారు ఇలా ఉన్నారు. నాకైతే భలే అందంగా కనిపిస్తున్నారు. మీకెలా ఉన్నారో తెలియజేయగలరు.